తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అత్యంత సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఫోన్ ట్యాప్ చేసినట్టు అధికారులు గుర్తించారు. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తుంది, కంప్లీట్గా ఆమె వాడిన ఫోన్లన్నీ కూడా ట్యాప్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. షర్మిల ఎవరితో అయితే రెగ్యులర్గా టచ్లో ఉంటుంది, ఎవరితో ఏం మాట్లాడుతుంది, పార్టీకి సంబంధించిన విషయాలు కావచ్చు, ఆస్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, జగన్కి షర్మిలకి సంబంధించిన విషయాలు కావచ్చు, ఈ విషయాలన్నీ ఎవరెవరితో మాట్లాడుతుంది, ఎవరెవరిని కలుస్తుంది, ఈ పూర్తి వివరాలన్నీ కూడా అధికారులు సేకరించినట్టుగా తెలుస్తోంది. ఈ పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్పుడున్న అధికారులు జగన్కు అందించినట్టుగా కూడా ప్రస్తుతం సిట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి ఈ విషయం సంచలనంగా మారింది. ఎందుకంటే తెలంగాణలోనే దాదాపు 1000 మంది ఫోన్లు ట్యాప్ అయినట్టుగా కూడా ఇవాళ సిట్ అధికారులు గుర్తించారు. ఈ ట్యాపింగ్కి గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాధితులు, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వాంగ్మూలాలు తీసుకోవడం ఇవాళే ప్రారంభించారు. దీంట్లో భాగంగానే కాంగ్రెస్కి సంబంధించిన కీలక నేతలు, ఏకంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇవాళ వచ్చి అధికారుల ముందు హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద, గతంలో ఉన్న గవర్నమెంట్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. కేవలం కాంగ్రెస్ నుంచే దాదాపు 650 మంది ఫోన్లు ట్యాప్ అయినట్టుగా కూడా ఆయన చెప్పారు. గతంలో ఈ ట్యాపింగ్ వ్యవహారమే కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణమైంది అంటూ కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి. కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ ఏం ప్లాన్ చేస్తుంది, ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళ వ్యూహం ఏంటి, ఎవరెవరిని కలుస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి ఇటు రావడానికి కాంగ్రెస్కి రావడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు, కాంగ్రెస్లో నుంచి అటు వెళ్ళడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు, ఈ మొత్తం రాజకీయ వ్యూహాలకు కాంగ్రెస్ ఏం చేస్తుంది, వాళ్ళ వ్యూహాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకునే దీంట్లో భాగంగానే అధికారులంతా కాంగ్రెస్ ఫోన్లు ట్యాప్ చేశారు. కాంగ్రెస్ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది అనేది ప్రస్తుతం ఆయన చేస్తున్న ఆరోపణ. తెలంగాణ కాంగ్రెస్తో పాటు ఇప్పుడు షర్మిల ఫోన్ కూడా ట్యాప్ అయింది అని తెలవడం అత్యంత సంచలనంగా మారింది. దాదాపు చాలా ఏళ్ల నుంచి ఆమె ఫోన్ ట్యాప్ అయినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ నుంచి ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఈ సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు జగన్కి అందించారు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న అధికారులు అనేది ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే దాదాపు వారం రోజుల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సిట్ విచారణ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికి ప్రభాకర్ రావు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూనే దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఇస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని తెలియడం అత్యంత సంచలనంగా మారింది. దీనిపై విచారణ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా చాలామంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని, వాళ్ళందరి వివరాలు కూడా త్వరలోనే బయటికి వచ్చే అవకాశం ఉంది.